ఉల్లి రైతులను 2 వారాల్లో ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కడప జిల్లా కలెక్టర్ చేరుకురి శ్రీధర్ను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలిశారు. ఉల్లి గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం తదితర రైతాంగ సమస్యలపై కలెక్టర్తో చర్చించారు. ఉల్లి రైతులకు ఇచ్చిన హామీ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉల్లికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన యంత్రాంగం ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడంతో దారుణమన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా 17,000 ఎకరాల్లో ఉల్లి నష్టపోయారన్న ఆయన ఇటీవల కురిసిన వర్షాల వల్ల అన్ని రకాల పంటలు నీట మునిగినట్లు తెలిపారు. గత నెల 27 నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన సర్కార్ కొనుగోలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు వైఎస్ అవినాష్ రెడ్డి. అక్టోబర్ మాసంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి పరిష్కారాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇప్పటి వరకు ఏ అంశం మీద కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రాని పరిస్థితి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కనీసం 16 నుంచి 17,000 ఎకరాల్లో ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. అక్టోబర్ మాసంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి హెక్టార్కు 50,000 రూపాయలు మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. మరి ఇవాళ గట్టిగా కలెక్టర్ గారిని అడిగాం. మరి నెల రోజుల పైన అవుతా ఉంది. ఇప్పటికీ రైతులకు మంజూరైందన్న జీవో గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అది ముఖ్యమంత్రి గారి వద్ద ఉంది, తొందరలోనే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికి కూడా హామీ ఇస్తూ ఉన్నారు. ఇంకొక వారం నుంచి 2 వారాలు చూస్తాం. ఈ 2 వారాల్లో కూడా మరి వైఎస్ఆర్ జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు 50,000 రూపాయల పరిహారం కనుక ప్రకటించకుంటే, చెల్లించకపోతే తప్పకుండా రైతుల ఆధ్వర్యంలో రైతులందరినీ కలెక్టరేట్ ముందు ధర్నా చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. నిరసన తెలిపే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా రెండోది, ఒక 5-6 వారాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు అన్ని ప్రముఖ పత్రికల్లో, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, జ్యోతి కావచ్చు, అన్ని పత్రికలు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికల్లో వైఎస్ఆర్ జిల్లాకు 2022 ఖరీఫ్ నుంచి 2024 ఖరీఫ్ వరకు, 2022 రబీ నుంచి 2024 ఖరీఫ్ వరకు పెండింగ్లో ఉన్న ఫసల్ బీమా ఇన్సూరెన్స్, వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కలిపి 173 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది. ఈనాడులో 2-3 సార్లు అయితే వచ్చింది. 173 కోట్ల రూపాయలు మంజూరు చేశామని. లాస్ట్ మంత్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము స్పష్టంగా అడిగినాం, ఆ 173 కోట్లు ఏ గ్రామానికి, ఏ రైతుకు వచ్చింది, ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి ఎంత వచ్చిందో కొంచెం కనీసం నీట్గా డివిజన్ చేసి ఇమ్మని అడిగినాం. బట్ ఇప్పటివరకు ఆ డేటా లేదు. ఈరోజు కూడా అడిగినాం. ఒక్క రైతు ఖాతాలో ఇప్పటిదాకా డబ్బుల వల్ల పేపర్లలో ఏమో 2 మాసాల నుంచి వచ్చింది, అదిగో ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఒక్క రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బు జమ కాల. అక్టోబర్ మాసంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి